చేసుకొని దానికి తూచా తప్పకుండా మీరందరూ కూడా ప్రణాళికబద్ధంగా మీరు ఒక టైం టేబుల్ లాగా ప్రిపేర్ అవుతూ అలాగే ఈ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్స్లో మీరు మంచి మార్కులు మంచి మార్కులతో ఉత్తీర్ణమవుతూ అలాగే పీజీ తర్వాత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని మంచి ఉద్యోగ రీత్యా మీ తల్లిదండ్రులు మీపై పెట్టినటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉన్నతమైన అంటే మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని నేను ఆశిస్తున్నాను. అటువంటి బాధ్యతను మీరు త్రికరణ శుద్ధిగా మీరు పాటిస్తూ మీరు మరి ఈ విధంగా మీరు ఆ విధంగా ఒక ప్రణాళికను తయారు చేసుకొని తయారవుతారని నేను ఆశిస్తూ ఎంతతో నేను నేర్పిస్తున్నాను. విషయం ఏంటంటే మన భారతదేశంలో ఏ సర్వీస్కి అయినా క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ. ఆ డిగ్రీ మీకు మరి కొద్ది రోజుల్లో అందబోతుంది. కాబట్టి అసలు మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు, ఏం సాధించాలనుకుంటున్నారు, ఒక హై లెవెల్లో ముందు మీరు ఒక గోల్ని ఏర్పరచుకొని దానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వమని చెప్పారు. ధన్యవాదాలండి మేషారు. తదుపరి మన సంస్థ అధినేత అయినటువంటి భాస్కరరావు గారిని పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. అధ్యక్షత వహించిన ప్రిన్సిపల్ గారు గండి చిన్ననాయుడు గారికి, మన ప్రసాద్ గారికి, రామమూర్తి గారికి, సిఐ వెంకట్రావు గారికి, ఎంఆర్ఓ శ్రీనివాసరావు గారికి, కృష్ణరావు గారికి మరియు మన భాస్కర్ స్టాఫ్కు, ఇక్కడికి విచ్చేసిన భాస్కర్ తల్లిదండ్రులకు, పిల్లలకు నా శుభాశీస్సులు, నమస్కారాలు. మన భాస్కర్ కాలేజీ గురించి చెప్పడానికి మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ చాలామంది ఇక్కడ చదివిన పిల్లలు ఉన్నారు. డిగ్రీ ఇప్పుడు మీరంతా 3 years ఇక్కడ చదివారు. కాబట్టి మన కాలేజీ గురించి మనం చెప్పుకోవడానికంటూ వేరే ఏమి అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మీరు మన కాలేజీ గురించి మీరు 3 years ఇక్కడ చదివారు కాబట్టి ఎలా ఉంటుంది అనేది తెలుసు. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమంటే మన కాలేజీలో ఆల్రెడీ రిలీవ్ అయిన పిల్లలు చాలామంది మంచి పొజిషన్స్లో సెటిల్ అయ్యారు. మీరు కూడా ఆ రకంగా సెటిల్ అయితే మేము సంతోషిస్తాం. ఎందుకంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. రీసెంట్గా ఒక 10 days బ్యాక్ రెడ్డిస్ ల్యాబ్స్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మీ కెమిస్ట్రీ చేసి డిగ్రీ రిలీవ్ అయిన పిల్లలు ఎవరైనా ఉంటే ఒక 50 మందిని మాకు పంపించండి అని. అంటే ఆల్రెడీ వాళ్ళు ఎంక్వైరీ చేశారు అన్ని డిగ్రీ కాలేజెస్లో. మంచి పొటెన్షియాలిటీ, మంచి సబ్జెక్టుతో ఉండే పిల్లలు కావాలనుకునేటప్పుడు మన కాలేజీని వాళ్ళు చూస్ చేశారు. అయితే మనం ఆ రకంగా పిల్లలకి, మన రిలీవ్ అయిన పిల్లలకి ఫోన్ చేసి ఎవరైనా ఉన్నారని అడిగితే 50 మంది కాదు కదా, 10 మంది కూడా ఇప్పటికి దొరకలేదు. అంటే అందరూ ఆ రకంగా సెటిల్ అయిపోయారు. రిలీవ్ అయిన పిల్లలందరూ ఎవరు ఖాళీగా లేరు, హ్యాపీగా సెటిల్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు పంపించి మన 50 మంది కనీసం 10 మందిని మన పిల్లలు దొరకడం లేదు. అంటే ఆ రకంగా అంత హ్యాపీగా సెటిల్ అవుతున్నారు. అంటే మనం కాలేజీలో ఇచ్చే సబ్జెక్ట్ అంత మంచిగా ఉంటుంది కాబట్టి వాళ్ళు అన్ని కాంపిటీషన్స్లో ముందుకు వెళ్ళగలుస్తున్నారు. కాబట్టి మన కాలేజీ గురించి మనం చెప్పుకోవడం కాదు, మీరు కూడా ఆ రకంగా బాగా సెటిల్ అవ్వాలని, లైఫ్లో మీ భవిష్యత్తు, మీ తల్లిదండ్రులు మీ మీద పెట్టుకున్న ఆశల్ని నెరవేరుస్తూ మీ భవిష్యత్తు కూడా బాగు చేసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నేను చిన్నప్పటి నుంచి చెప్తున్నాను, మా ఇంట్లో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నారు. మా చిన్న రిటైర్, నేను ఎంఆర్ఓగా చాలామందిని చూశాను. ఇప్పుడు మన శ్రీనివాసరావు గారు మన పార్వతీపురం వచ్చిన తర్వాత ఎంఆర్ఓ అంటే ఆయన ఎవరో, ఎలా ఉంటారో, ఆయనతో మాట్లాడడానికి అవుతుందా, కలవడానికి అవుతుందా, కనీసం ఆయన దగ్గరికి వెళ్ళి ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ లేకపోతే ఒక ఇన్కమ్ సర్టిఫికేట్ చేయించుకోగలుగుతామా అని సామాన్య జనం ఎంతో భయపడుతూ ఉండేవాళ్ళం. మనం రెవెన్యూ ఆఫీస్కి వెళ్తే నేను కూడా యాజ్ ఏ సిటిజన్గా నేను చెప్తున్నాను, చాలా భయపడేవాడిని. అసలు ఎంఆర్ఓ గారుగా ఈయన మన పార్వతీపురం వచ్చిన తర్వాత పక్కన ఫస్ట్ టైం నేను చూసేటప్పుడు ఆయన ఎంఆర్ఓ గారు అంటే పక్కనే ఉన్నారు. అంత సింపుల్గా ఆయన ఉండడం, ఏ కార్యక్రమం అవుతున్నా ఈవేళ మన సమైక్యాంధ్రలో ఆయన పార్టిసిపేషన్ అనేది మన ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ స్థాయిలో అంటే అతని స్థాయికి తగ్గట్టుగా అతని హుందాతనాన్ని మెయింటైన్ చేస్తూ
ఒక్కరిలో కూడా ఆ స్ఫూర్తిని నిలుపుతూ ఈ స్థాయిలో మన జిల్లాలో కూడా ఇటువంటి వ్యక్తులు ఇటువంటి వ్యక్తులు ఆ స్థాయిలో, అంటే ఇప్పుడు ఈయన మన ఎంఆర్ఓ పరిధిగా ఉన్నారు, మిగతా వ్యక్తులు కూడా అదే స్థాయిలో స్పందించి ఉంటే, అలాగే రాష్ట్ర స్థాయిలో స్పందించి ఉంటే ఈ రోజు మనం ఇన్ని ఇబ్బందులు ఈ విషయంలో పడమే. ఈరోజు ఈ ఫేర్వెల్ పార్టీకి ఇచ్చేసిన అందరూ స్టూడెంట్స్కి మొదటగా శుభాశీస్సులు తెలియజేస్తూ, వేదికను అలంకరించిన మనకి ఇలాంటి ఫంక్షన్స్లోని మనకి ఏమిటి అనిపిస్తుంది అంటే ఆనందంతో పాటు కొంత విషయ సంగ్రహణ కూడా, మన బాధ్యతల్ని కూడా మనం తెలుసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈరోజు మీ అందరి ఎదుట నేను ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. చిన్నారెడ్డి మేస్టర్ నాకు మేస్టర్, నేను నా చిన్నతనం నుంచి కూడా పరిచయం. అంటే ఇంతమంది గురువులు నాకంట పెద్దల సమక్షంలో నేను ఒక విధంగా ఒక ఉన్నతమైన స్థానంలోని ఉద్యోగం చేస్తున్నాను అంటే కావలసినది మానసిక స్థైర్యం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎంత ఉంటే అంత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇంతవరకు మీరు చదువుతున్నారు, డిగ్రీ తర్వాత ఫర్దర్ స్టడీస్ చేయొచ్చు, లేదా మీ తాలూకా ఉద్యోగానికి సంబంధించి దిశ మీరు చేసుకోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మీకు అర్థమవుతుందా? అదేవిధంగా ముఖ్యంగా సమయ పాలన చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటామంటే రేపు చేద్దాము అంటే దానివల్ల చాలా ఇబ్బంది. నేను హైదరాబాద్లో ఉద్యోగం చేసేటప్పుడు మాకు ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉండేవారు. ఆయన స్టూడెంట్ అనే వ్యక్తికి టైంని ఎలా మనం ఉపయోగించుకోవాలి, దాన్ని ఎలా మనం మన తాలూకా గమ్యాన్ని చేరుకోవడానికి ఉపయోగించుకోవాలి అనే విషయాన్ని పిల్లలకి అర్థమయ్యే రీతిలో చెప్పారు సార్. తదుపరి విద్యార్థుల నుంచి ఎవరైనా వచ్చి మీ తాలూకా సందేశాన్ని వినిపించాలనుకుంటే మాట్లాడవలసిందిగా కోరుచున్నాను. గ్రంథి సంతోష్ కుమారి, ఫైనల్ ఇయర్ సిఏ స్టూడెంట్. సభా సరస్వతికి నమస్సుమాంజలి. చాలా ఇంకా ఇంటర్ తర్వాత జేఈ, ఐఐటి అండ్ డిప్లొమా అంటూ చాలా ఉన్నా సరే డిగ్రీలో జాయిన్ అయ్యి వాళ్ళ ప్రతిభను సాధిస్తూ ఇలా చదువుతున్నారంటే చాలా గొప్ప విషయమే. అది కూడా ఇన్ని కాలేజీలు కూడా పెడుతున్నారు. ఇంత ఉంటుండగా కూడా డిగ్రీ కళాశాలను ఇంత విజయవంతంగా రన్ చేస్తున్నా, అలా కాకుండా ఇప్పుడు ఇంత ధైర్యంగా ఈ స్టేజ్ పైకి వచ్చి మాట్లాడుతున్నానంటే దానికి గల కారణం మన కాలేజ్. ఎందుకంటే నేను ఎప్పుడు ఈ కాలేజీని మన అనుకోలేదు, నా అనుకున్నాను. నా అనుకోవడానికి గల కారణం ప్రస్తుతం ఇంటర్ కాలేజ్ అంటే మార్నింగ్ 7 నుంచి 5 వరకు ఇక్కడే ఉంటున్నాం. అది కాకుండా డిగ్రీ, నెక్స్ట్ డిగ్రీ అంటే మార్నింగ్ 8 to 1 వరకు ఉంటూ, ల్యాబ్స్ ఉంటే అది కూడా 4 వరకు ఉంటూ ఇక్కడే మన జీవితంలో 5 సంవత్సరాలు ఇక్కడే ఉంటున్నాం అంటే మన కాలేజ్ అనుకోవడానికి కాకుండా నా కాలేజ్ అనడానికి ఇదే గల కారణం. మరియు ఇంత ఆహ్లాదకరమైన వాతావరణం, ఇంత మంచి అధ్యాపక బృందం ఉంటూ మనకి చాలా చాలా విషయాల్లో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ చాలా హెల్ప్ఫుల్గా ఉంటూ మనలో ఫ్రెండ్లీగా కలుసుకుంటూ మనతో పాటు చాలా విషయాల్లో హెల్ప్ చేస్తున్న మన అధ్యాపకులకు నా యొక్క నమస్కారాలు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఈ కళాశాలలో జాయిన్ అవడం వలన నాకు స్నేహం అంటే ఏంటో, భవిష్యత్తు అంటే ఏంటో, మరియు చాలా విషయాల్లో నాకు చాలా
ఈ పార్వతీపురంలో ఇన్ని డిగ్రీ కాలేజెస్ ఉన్నా కూడా మన కాలేజ్లోనే ఎందుకు జాయిన్ అవుతున్నారంటే దానికి కారణం ఈ పాఠశాల వాతావరణం, ఈ కళాశాల వాతావరణం మరియు అధ్యాపకులందరికీ సమానంగా చూస్తూ మరియు విద్యార్థులందరినీ సమానంగా భావిస్తూ ఈ కళాశాలను ఎంత సక్సెస్ఫుల్ గా రన్ చేసుకున్నందుకు భాస్కర్ సారావు గారికి నా యొక్క నమస్కారం. ఇంతటి ఈ కళాశాలలో జాయిన్ అవ్వడం నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇంటర్లో ఇక్కడ జాయిన్ అయ్యి ఈ కాలేజ్ వాళ్ళే వేరే కాలేజీలకు వెళ్ళి చదువుతున్నారు. అదే కాకుండా ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీకి ఉన్న ఆవశ్యకతను తెలుసుకుంటూ ఈ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఉన్న వాస్తవాలను మీరు గమనించవచ్చు. యూనివర్సిటీ లెవెల్లో చాలా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. కాకపోతే మన కాలేజీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే మనకున్నటువంటి సైన్స్ స్ట్రెంత్ అన్ఎయిడెడ్ సెక్టార్లో ఈ యూనివర్సిటీ పరిధిలో ఇంకే కాలేజీకి లేదు. ఫస్ట్ ప్లేస్ అనమాట మనది. అందుకే మొదట ఏ ప్రియారిటీ ఇచ్చినా మనకే ఇస్తారు. మీకు అందులో ఉదాహరణ ఏంటంటే ఆంధ్ర యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మన కాలేజీకే ఇచ్చారు. మీరు దరిదాపుల్లో ఏ కాలేజీలో కూడా ప్రైవేట్ సెక్టార్కి సంబంధించి ఎవరు. థ్యాంక్ యూ సంతోషి. తదుపరి ఇంగ్లీష్ మేడం వసుంధర మేడం గారు వచ్చి భాస్కరరావు గారు and other dignitaries on stage, my colleagues and dear students. Today we are celebrating this function and all of you are in a jolly mood. But then many of you were here for 3 years. And that it is amazing that after some days, after completing your examination, you are going to be a graduate and you are achieving some. Graduation implies meeting a new challenge. So prepare for that. And that demands more commitment, that demands more self-confidence, and that demands more hard work. And somewhere I have read hard work, success is nothing but 95% of hard work and 5% of your luck. And if you say me, depends upon your hard work. So strive hard to achieve your goal. May God bless you all. Thank you. కాబట్టి మీకు కూడా నమస్కారాలు చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి ఎక్కువసేపు స్పీచ్ ఇవ్వాలనే కోరికలు ఏం లేవు. మీ టైంని కూడా ఎక్కువసేపు వృధా చేయను. ఇక్కడ వేదికను అలంకరించిన వాళ్ళలో మన సిఐ గారు ఉన్నారు. ఆయన రీసెంట్గా ఒకసారి పెదబండపల్లి గ్రామంలో కలిసాం. ఆయన ఒకే ఒక మాట చెప్పారు. ఆ మాట మీకు మరోసారి చెప్తాను. పెద్దవాళ్ళు చాలామంది చాలా రకాలుగా చాలా మెసేజెస్ ఇస్తూ ఉంటారు. అవి మనం వింటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పే స్టేజ్లో ఉన్నారు, మనం వినే స్టేజ్లో ఉన్నామనే కాన్సెప్ట్ని మనం మనసులో అనుకుని దాన్ని వింటూ ఉంటాం. కానీ దాన్ని ఎంతవరకు ఆచరణలో ఉంచుతారు అన్నది, ఎంతవరకు ఆచరణలో ఉంచిన తర్వాత ఒకసారి నాకు కనిపించండి సార్, మేము ఇక్కడ మీరు చేసిన కార్యక్రమాన్ని, మీరు చెప్పిన విషయాలు మేము ఆచరణలో ఉంచాము అని చెప్పినప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్పారు ఆయన. అంటే మొన్న రీసెంట్గా పెదబండపల్లి గ్రామంలో ఒక చిన్న కార్యక్రమం జరిగింది, మద్యపాన నిషేధం అని. ఆయన అనుకోకుండా అటెండ్ అయ్యారు. అటెండ్ అయినప్పుడు ఈ విషయాన్ని చెప్పారనమాట. నేను కూడా ఆ ఒక్క విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. మీరేంటో మీకు తెలుసు, మీ స్టాండర్డ్ ఏంటో మీకు తెలుసు, మీరున్న స్టేజ్ ఏంటో మీకు తెలుసు. దయచేసి ఆ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు ఆ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని దానికి కరెక్ట్గా ప్లాన్ చేయండి. ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇది మామూలుగా ఏదో నేను ఒక లెక్చరర్ అనే
అని మీకు చెప్పట్లేదు. ఒకప్పుడు మేము చేసిన తప్పులు మళ్ళీ మీరు చేయకూడదనే ఉద్దేశంతోనే చెప్తున్నాము.